కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన బోధని ఏమని పిలుస్తాము? కృష్ణుడు అర్జునుడికి ఒక బోధ చేశారు, కురుక్షేత్ర యుద్ధంలో చేశారని చెప్తారు కదా, ఆ బుక్ని మనం ఏమని పిలుస్తాం? భగవద్గీత. ఎస్. కౌరవులు ఎంతమంది? 100. ఎస్. కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజు ఎవరు చనిపోలేదు? నో. దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు. ఎస్, కరెక్ట్. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ రాజ్యంలో ఉన్నారు? మత్స్య రాజ్యంలో, ద్వారకలో, హస్తినాపురంలో. ఎస్ ఎస్, కరెక్ట్. కర్ణుడు తనకు కవచకుండలాల్ని ఒకరి కోసం త్యాగం చేశారని చెప్తారు, ఎవరి కోసం త్యాగం చేశారు? భీష్ముడు కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇంద్రుడు, వాయుదేవుడు, యమధర్. ఎస్ ఎస్. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని చంపింది ఎవరు? ఎస్. అర్జునుడు, శిఖండి, భీముడు. శిఖండి. మహాభారతాన్ని రాసింది ఎవరు? కాళిదాసు, వేదవ్యాసుడు, వాల్మీకి. చెప్పు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. అభిమన్యుడిలా లిపి మహాభారతం వినండి. కృష్ణుడి ఆదేశంతో విజయం సాధించిన అర్జునుడిలా అందరూ విజయం సాధించండి. ఇది ఆట మాత్రమే కాదు, మన జీవితానికి బాట కూడా. మహాభారతాన్ని చిన్న చిన్న కథలలో 18 పర్వాలని తెలుసుకోండి. మేము అందించే ప్రశ్నలతో క్విజ్ ఆడండి. అన్ని పర్వాలు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్.